కంగ్రాచులేషన్స్. నిజానికి నేనే మీకు చెప్పాలి అన్నాడు రేవంత్ ఉద్వేగం నిండిన కంఠంతో. ఆ క్షణం మిమ్మల్ని చూడాలని ఎంత అనిపించిందో తెలుసా? అందరూ నన్ను అభినందిస్తూ ఉంటే నేను అనుకున్నాను, మీ అభినందనలన్నీ నాకు కాదు మీకు చెందాలి అని. మీరు అనవసరంగా నన్ను మునగ చెట్టెక్కిస్తున్నారు. లేదండి, ఆ క్షణం నేనెంత సెల్ఫ్ పిటీతో కుంగిపోయానో చెప్పలేను. మీరు కానీ ఆ ధైర్యం చెప్పకపోయుంటే నా కెరీర్ అంతటితో ఆఖరైపోయేది. ఎక్కడో చదివాను, మగవాడి ప్రతి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుందని. సానుభూతి చెప్పటం కన్నా మానసిక స్థైర్యం ఇవ్వడం గొప్పది. మీరు ఆ రెండో పని చేశారు. ఎలా కృతజ్ఞతలు చెప్పుకోవాలో నాకు తెలియటం లేదు. స్నేహితుల మధ్య కృతజ్ఞతలేమిటి అందామె నెమ్మదిగా. మీలో శక్తి ఉందని నాకు తెలుసు, అందుకే నాకు చేతనైనంత ప్రోత్సాహం ఇచ్చాను. మీరు గెలిచారు అంతే. పోతే ఈ ప్రపంచంలో నేను అధికంగా అసహ్యించుకునేది సెల్ఫ్ పిటీని రేవంత్. కానీ మీరే కానీ ఈ సాయం చేయకపోయి ఉంటే అంటూ అతనేదో అనపోయాడు. ఆమె మధ్యలో ఆఫ్ చేసి, మనమిక ఈ యూ స్క్రాచ్ మై బ్యాక్ ఐ స్క్రాచ్ యువర్ బ్యాక్ మానేద్దామా అంది. రేవంత్ సిగ్గుపడి ఐఎమ్ సారీ అన్నాడు. ఆమె మాట మారుస్తూ, మీ విజయం సందర్భంలో మీకు చిన్న బహుమతి పంపిస్తున్నాను, తీసుకోండి అంది. ఏమిటి? చెప్పను, అది సస్పెన్స్. మీతో ప్రతిదీ సస్పెన్స్లా ఉందే. ఫోన్ నెంబర్, మీ పూర్తి చిరునామా. నా తప్పు లేదు, నేను హింట్స్ ఇస్తూనే ఉన్నాను, మీరు కనుక్కోవడం లేదు. మీ ముద్దు పేరు కనుక్కున్నాగా. ఆమె అట్నుంచి నవ్వింది. ఎందుకు నవ్వుతున్నారు? ముద్దు అంటే చిన్నప్పుడు చదువుకున్న గదిలో కరెంటు పోయిన లెక్క జ్ఞాపకం వచ్చింది. అన్నట్టు నన్ను కనుక్కోవడం విషయం ఏం చేశారు? ఇంకా 10 రోజులు కూడా లేదు. మనం పెట్టుకున్న గడువు. మిమ్మల్ని చూస్తుంటే అసలు ఏ ప్రయత్నం చేస్తున్నట్టు లేదు. లేదని మీరెందుకు అనుకున్నారు? ఐ హెడ్ సంథింగ్ ఫర్ 6 గంటలు. అర్థం ఏమిటా అని ఆలోచిస్తూనే ఉన్నాను. ఈ లోపులో పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది. పుణ్యకాలం అంటే జ్ఞాపకం వచ్చింది. నేను మిమ్మల్ని కనుక్కోవడానికి ఇంకా 10 రోజుల కాలం గడువు ఉంది కదా. చివరి ఆ 2 రోజులు నేను ఢిల్లీలో ఉంటాను. అంటే ఇంకో 2 రోజులు ఎక్కువ టైం ఇమ్మంటారా? అబ్బెబ్బే, నా ఉద్దేశం అది కాదు, చెబుతున్నానంతే. అయినా 10 రోజులెందుకు? ఇంకో 2-3 రోజుల్లోనే కనుక్కుంటాను. మీ టెలిఫోన్లో మొదటి 2 నెంబర్లు తెలిసిపోయినాయి అప్పుడే అంటూ చెప్పాడు. 18 కరెక్టే. ఎలా కనుక్కున్నారు? నిజంగా అన్నదో వెక్కిరింతగా అన్నదో తెలియదు. రెండోది మొదటి దానికన్నా 8 రెట్లు అన్నారుగా. గుడ్ అందామె. 3వ అంకె 4వ అంకె చెప్పనా? చెప్పండి అన్నాడు ఉత్సాహంగా ముందుకు వంగుతూ. 3, 4 అంకెల కన్నా వాటిని తిరగేస్తే వచ్చే అంకె 10 రెట్లు ఎక్కువ. ఇంకా ఇంకా ఏమిటి? ఇంకేం లేదా? నీరు కారిపోతూ అడిగాడు. ఈ మాత్రం హింట్ చాలు, సాధారణమైన ఐక్యూ ఉన్నవాడికి 3వ అంకె కనుక్కోవడానికి. రేవంత్ చప్పున ఏదో అర్థమై 3వ అంకె ఏమిటో తెలిసింది అన్నాడు. ఇక ఆ చీకట్ల ముద్దు కథ కూడా చెప్పేశానంటే ఫోన్ నెంబర్ అంతా తెలిసిపోతుంది. మీరు కనుక్కున్న మొదటి 2 నెంబర్లు కరెక్ట్ అయిన పక్షంలో అంది. ప్లీజ్ ప్లీజ్ ఆ కథ ఏమిటో చెప్పరు అన్నాడు రేవంత్ అభ్యర్థిస్తున్నట్టు. ఒక ఊళ్ళో ఒక కాలేజీ ఉందట. ఆ కాలేజ్ అమ్మాయిలు కొంతమంది కాలేజ్ డే అయిపోయాక ఒక హాల్లో పార్టీ చేసుకున్నారట. వాళ్ళలో ఒకే ఒక అబ్బాయి కూడా ఉన్నాడట, అమాయకంగా పాల బుగ్గలతో, అచ్చు రేవంత్లా. రేవంత్ పళ్ళు బిగించి, ముందు లెక్క చెప్పండి అన్నాడు. ఆమె నవ్వి, ఏముంది, ఇంతలో కరెంటు పోయేదట. ఆ చీకట్లో ప్రతి చిన్నారికి రేవంత్ని ముద్దు పెట్టుకోవాలనిపించింది అంది. రవీంద్ర సరోవర్ సంఘటనలా అన్నమాట. అలాగే, కానీ ఆ చీకట్లో రేవంత్ ఎక్కడున్నాడో ఎలా కనపడతాడు? కనపడ్డు కదా. అందుకని వాళ్ళలో లీడర్ లాంటి అమ్మాయి స్నేహితురాళ్లతో, ఒసేవ్ మీరందరూ ఎక్కడి వాళ్ళు అక్కడే కదలకుండా నిలబడండి, అందరినీ వరుసగా ముద్దు పెట్టుకొని నేను హాలు బయటికి వెళ్ళిపోతాను అని అందట. మై గాడ్, ఒక అబ్బాయిని ముద్దు పెట్టుకోవడం కోసం అంత స్వజాతి చర్యకి పాల్పడి రిస్క్ తీసుకుందా అన్నాడు రేవంత్. మరేం చేస్తుంది పాపం, రేవంత్ బుగ్గలికి అంత డిమాండ్ ఉందన్నమాట. రేవంత్ కోపంగా ఫోన్ పెట్టేయబోతూ లెక్క ఇంట్రెస్టింగ్గా ఉండడంతో తర్వాత ఏమైంది అని అడిగాడు. ఆ అమ్మాయిని చూసి ఇంకో అమ్మాయి కూడా అలాగే చేసి బయటికి వచ్చిందట. అరగంట గడిచేసరికి రేవంత్ ఒక్కడే ఎర్రగా కందిపోయిన బుగ్గలతో మిగిలిపోయాడు పాపం. ఆ తరువాత బయట ఫ్యూజ్ వేస్తున్న ఎలక్ట్రీషియన్కి గదిలో నుంచి 1081 సార్లు అనే చప్పుడు వినిపించిందట. మై గాడ్, ఆ గదిలో ఎంతమంది అమ్మాయిలున్నారో అదే నా టెలిఫోన్లో చివరి 2 అంకెలు అని ఫోన్ డిస్కనెక్ట్ చేసిందామె. ఇంతలో, ఒరే రేవు, నీ గురించి ఎవరో వచ్చారా అన్న తల్లి మాటలకి గదిలో నుంచి బయటికి వచ్చాడు రేవంత్. హాల్లో ఒక కాకి బట్టలు వేసుకున్న వ్యక్తి ఉన్నాడు. ఒక పెద్ద ప్యాకెట్టు, ఒక చీటీ అందించాడు. ఆ చీటీలో అఖండ విజయానికి గుర్తుగా అభినందిస్తూ అని ఉంది. దాని కింద చిన్న అక్షరాలతో
పిఎస్ మీ డిటెక్టివ్ తెలివిని, పత్తెదారు చర్యల్ని దయచేసి ఈ అమాయక ప్రాణి మీద ఉపయోగించకండి అని వ్రాయబడి ఉంది. అతడికి నవ్వొచ్చింది. కాగితాన్ని మడుస్తూ ఏంటి ప్యాకెట్ అని అడిగాడు కుతూహలంగా. అతడు ప్యాకెట్ విప్పుతూ మీ టెలిఫోన్ ఎక్కడ సార్ అని అడిగాడు. రేవంత్ అతడిని తన బెడ్రూమ్లోకి తీసుకెళ్లాడు. ఆ ప్యాకెట్లో చిన్న ఎలక్ట్రానిక్ క్యాలిక్యులేటర్ లాంటిది ఉంది. దాన్ని ఫోన్కి అమరుస్తూ ఉన్నాడు. అందులో 100 బటన్స్ ఉన్నాయి. సార్, మీ స్నేహితురాలికి, పరిచయస్తులకి ఫోన్ చేయవలసి వచ్చినప్పుడు ఇక మీరు నెంబర్లు డయల్ చేయనక్కర్లేదు. మీకు కావాల్సిన 100 నెంబర్ల దాకా ఇందులో సంక్షిప్తపరచవచ్చు. మీరు బటన్ నొక్కితే ఆ నెంబర్ అదే ఇస్తుంది. ఒకవేళ అవతలి వారి ఫోన్ ఎంగేజ్డ్ అయితే డయల్ చేసి అది వచ్చే వరకు ఇది అలా చేస్తూనే ఉంటుంది. ఇది మీ టైంని ఎంతో సేవ్ చేయడమే కాకుండా ఎస్టీడీలు చేయడానికి చాలా ఉపయోగపడుతుంది అంటూ ఇంకో ఆపరేటర్ని తీసి రెండో వైపు అమర్చాడు. మీరింట్లో లేనప్పుడు ఈ బటన్ నొక్కి వెళ్తే చాలు, మీకు బయట నుంచి ఎవరన్నా ఫోన్ చేస్తే ఇదిగో ఇలా వినపడుతుంది వాళ్ళకి అంటూ బటన్ నొక్కాడు. ఒక అమ్మాయి కంఠం వినపడింది. ఎక్స్క్యూజ్ మీ సార్, రేవంత్ ఇంట్లో లేరు. ఆయనకి మీరు ఏదైనా మెసేజ్ ఇవ్వదలిస్తే చెప్పండి. టప్మన్న చప్పుడుతో టేపు తిరగడం ప్రారంభమైంది. మెకానిక్ టేప్ని ఆఫ్ చేస్తూ అన్నాడు. మీరు ఇంటికి వచ్చిన తర్వాత ఈ టేప్ని రివైండ్ చేసుకొని వింటే మీకెవరెవరు ఫోన్ చేసి ఏం చెప్పదలుచుకున్నది తెలుస్తుంది. రేవంత్ విస్మయంతో ఆ పరికరాల వైపు చూస్తున్నాడు. సైన్స్ ఎంత అభివృద్ధి చెందిందో చూస్తుంటే అతడికి ఆశ్చర్యంగా ఉంది. ఇలాంటి పరికరాలు ఉన్నాయని ఎక్కడో చదివాను. ఇప్పుడు వాటిని ప్రత్యక్షంగా ఇండియాలో, అది తనింట్లో చూస్తుంటే సంభ్రమాశ్చర్యాలు కలిగాయి. ఎవరు పంపించారు వీటిని అని అడిగాడు. అమ్మాయి గారు. రేవంత్ ఆసక్తిగా ముందుకు వంగి అదే ఎవరు అని అడిగాడు. ఆ మెకానిక్ నిర్లిప్తంగా జేబులో నుంచి మరో కాగితం తీసి అందించాడు. అందులో ఇలా ఉంది. మీరు అడుగుతారని తెలుసు బుచ్చబ్బాయి గారు, అందుకే ఈ కాగితాన్ని కూడా రాసిపెట్టాను. చదివి రేవంత్ తలెత్తేసరికి ఆ మెకానిక్ లేడు. తరువాత కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ, కంగ్రాట్స్, థ్యాంక్ యూ. రేవంత్ తన ఛాంబర్లోకి వచ్చి కూర్చున్న 5 నిమిషాలకి మేనేజింగ్ డైరెక్టర్ వద్ద నుంచి పిలుపు వచ్చింది. మళ్ళీ ఏమైందిరా భగవంతుడా అనుకుంటూ అతడు వెళ్ళాడు. రా కూర్చో అన్నాడు ఆయన. రేవంత్ ఎదుటి కుర్చీలో కూర్చున్నాడు. కంగ్రాచులేషన్స్. పేపర్లు నీ గురించి బాగా రాసినాయి. నిజంగా అభినందించవలసిన విషయం అది. రేవంత్ ఆశ్చర్యపోయాడు. 4 రోజుల క్రితం ఇతని ఇండైరెక్ట్గా రాజీనామా చేయమన్నాయనేనా ఈయన? ఇప్పుడు అసలేమీ జరగనట్టు ఎంత మామూలుగా మాట్లాడుతున్నాడు. ఇందుకేనేమో వీళ్ళు ఈ బిజినెస్లో ఇంత పైకి రాగలిగింది. 2-3 బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు ఫోన్ చేసి నీ గురించి వాకప్ చేశారు. వచ్చే మీటింగ్లో నీ ప్రతిభకు గుర్తింపుగా 2 ఇంక్రిమెంట్లు సజెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్ అంటూ లేచి ఆయనతో కరచాలనం చేసి వచ్చేశాడు. అతనికి నవ్వొచ్చింది. విజయమా విజయమా, వెళుతూ వెళుతూ అదా పాతాళానికి తోస్తావు, వస్తూ వస్తూ అందలాన్ని ఎక్కిస్తావు. నీకు ఇది న్యాయమా? అతడు తన ఛాంబర్లోకి వచ్చేసరికి అక్కడ జేమ్స్ కూర్చొని ఉన్నాడు. ఎప్పుడూ నవ్వుతూ ఈజీ టైప్లో ఉండే అతడి మొహం తీక్షణంగా ఏదో ఉద్వేగంతోనూ ఉద్విగ్నంతోనూ నిండి ఉంది. ఏమిటి విశేషం అన్నాడు పలకరింపుగా. జేమ్స్ చేతి గోళ్ల వైపు చూసుకుంటూ రేవంత్, నీకు విషయం చెప్పాలి అన్నాడు. అతని కంఠంలో కనపడిన సీరియస్నెస్కి రేవంత్ విస్మయం చెంది ఏమిటి, ఏదైనా గొడవ జరిగిందా అని అడిగాడు. మగవాడి జీవితంలో పెళ్ళి అనేది పెద్ద గొడవ అనుకుంటే అదే జరగబోతుంది. రేవంత్కి అర్థం కాక అంటే అన్నాడు. మనం ఒక అమ్మాయితో ఫోన్లో మాట్లాడాం, జ్ఞాపకం ఉందా? ఆ అమ్మాయి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను తాపిగా అన్నాడు. ఆ అమ్మాయిని నువ్వెప్పుడు కలుసుకున్నావు? మొన్న రాత్రి కలుసుకొని ఈరోజు అప్పుడే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా? ఏం కలుసుకున్న 2-3 సంవత్సరాల వరకు పెళ్లి చేసుకోకూడదంటావా? మీరందరూ జీవితానికి ఎందుకంత ప్రాముఖ్యత ఇస్తారో నాకు అర్థం కాదు. పరస్పర ఆకర్షణ, భావుకత్వం, ఆహాహా చందమామ, ఇంకొకరినొకరు అర్థం చేసుకోవడం, ఇదంతా ట్రాష్ అని నా ఉద్దేశం. ఇదొక్కటే కాదు జీవితం. పెళ్ళి అనేది జీవితంలో ఒక ఫేజ్ మాత్రమే. నీకు తెలుసుగా, నేను ఏదైనా నమ్మాను అంటే దాన్ని అనుసరిస్తానని. ఇంతగా నిన్ను ఆ అమ్మాయి ఎలా ఇంప్రెస్ చేయగలిగింది? ఇందులో ఇంప్రెస్ అన్న ప్రసక్తే లేదు. ఏదో ఒకటి జరగాలి కాబట్టి అది అలా జరిగిపోయిందంతే. అదే ఎలా జరిగింది అతడు చెప్పడం ప్రారంభించాడు. జేమ్స్ పెళ్లి చేసుకోవాలి అనుకున్న అమ్మాయికి మధ్య ఏం జరిగిందో ఎపిసోడ్ 9 వినండి, మీకు అర్థమవుతుంది. ఎపిసోడ్ 9 లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంచాను. జేమ్స్ పెళ్లి చేసుకోవాలి అనుకున్న అమ్మాయి పేరు సులోచన. ఇప్పుడు సులోచన జేమ్స్తో మాట్లాడుతుంది. జీవితాన్ని ఇంత బిజినెస్లా తీసుకునే మీరు పెళ్ళెందుకు చేసుకోలేదు? నా ఉద్దేశం, భార్య మీద నెలకి ఓ 300-400 ఖర్చు పెట్టడం ద్వారా ఓ వంట మనిషి
స్త్రీకం పని మనిషి వస్తుంది కదా అంది. ఆమె మాటల్లో ఎగతాళి ఏదైనా ఉందేమోనని అతడు ఆమె వైపు చూశాడు. ఆమె నవ్వేసరికి తను నవ్వుతూ, నిజమే, ఈ ఆలోచన నాకు రాలేదు సుమా. అయినా ఇంత పచ్చి అభిప్రాయాలున్న నన్ను ఎవరు చేసుకుంటారు? నాకు మాటలతో మోసం చేయడం ఇష్టం లేదు అన్నాడు. నాలాంటి ఒంటరి ఆడమనిషి ఎవరినైనా అడిగి చేసుకోవచ్చు కదా. అడిగి చూడండి. నిజంగా చేసుకుంటారా? ఓ థ్యాంక్ యూ. 2-3 రోజుల్లో గుళ్ళో కానీ చర్చి కానీ ఏది ఖాళీ ఉంటే అక్కడ చేసుకుందాం. ఓకే సరే. ఇదంతా జేమ్స్ రేవంత్కి చెప్పాడు. ఏంటి ఇంతేనా? అంతే, అయిపోయింది. కుర్చీ వెనక్కి వాలుతూ అన్నాడు జేమ్స్. నేను నమ్మలేను, ఇంత తొందరగా కేవలం 2 ప్రశ్నలతో ఇద్దరూ ఈ నిర్ణయానికి వచ్చేశారా? జీవితాంతం కలిసి ఉండబోయే నిర్ణయాన్ని ఇంత క్యాజువల్గా తీసుకున్నారా? ప్రశ్న మీద ప్రశ్న కురిపించాడు రేవంత్. అంటే చేసుకోబోయే ముందు ఓ 4 రోజుల పాటు ఒకరినొకరు ఐక్యూ టెస్ట్ చేసుకోవాలంటావా? జేమ్స్ తనని దెబ్బ కొట్టాడని అనుకున్నాడు రేవంత్. అయినా వాళ్ళిద్దరి మధ్య ఆ మాత్రం చనువు ఉంది. రేవంత్కు ఈ విషయాన్ని జీర్ణించుకోలేక ఆమె ఎలాంటిదో ఏమిటో నీకేం తెలుసు అని అడిగాడు. నీ వెన్నెల్లో ఆడపిల్ల ఎలాంటిదో తెలియకుండానే నువ్వు ప్రేమించడం లేదు? 3 నిమిషాల పెళ్లి చూపులు అన్న లాజిక్ నాకు వర్తిస్తుందని ఎందుకు అనుకోవు అని ఆగి, నువ్వు అడగబోయే 2వ ప్రశ్న నాకు తెలుసు. అర్ధరాత్రి మోటార్ సైకిల్ ఎక్కి ధైర్యంగా నీ రూమ్కి వచ్చిన అమ్మాయి పవిత్రత గురించి నీకు అనుమానం కలగలేదా అని, అంతేనా? ఈ పవిత్రత గురించి అనేది ఒక ట్రాష్ అని నా ఉద్దేశం. నాకు అనుమానం కలిగిందే అనుకో, అర్ధరాత్రి ఒక అమ్మాయిని తీసుకొని వెళ్ళిన నా పవిత్రత మీద కూడా ఆమెకు అనుమానం కలిగాలి కదా. పురుషుడికి అక్కర్లేని పవిత్రత స్త్రీకి ఎందుకు కావాలంటుందో ఈ సమాజం నాకు అర్థం కాదు. నేనొట్టి మాటలు చెప్పేవాణ్ణి కాదని నీకు తెలుసు. మేమిద్దరం కలిసి ఉంటామంతే. 24 గంటలు బిజీ దినచర్యలో 3 నిమిషాల బయోలాజికల్ నీడ్ కోసం పరస్పరం సహకరించుకుంటాం. ఓ 50 సంవత్సరాల తర్వాత ఇద్దరం చచ్చిపోతాం. ఇంత దానికి ఇంత మానసిక సంఘర్షణ, నిర్ణయాలు, సిద్ధాంతాలు ఇవన్నీ ఎందుకు? పెళ్ళనేది రిస్క్ అయినప్పుడు ఆ రిస్క్ ఎవరితోనైతేనేం? నా మాటలు నీకు నవ్వు పట్టించవచ్చు, కానీ జీవితంలో ఎన్నో రాపిడులకు గురి అయిన నా మనసు నాకు నేర్పిన పాఠం ఇది. నేనేదో కష్టాల్లో ఉన్నాను, నా మనసును ఎవరూ అర్థం చేసుకోవడం లేదు వగైరా సెల్ఫ్ పిటి ఆలోచనలు నాకు అందుకే కలగవు. దీనికి మీరు పెట్టిన పేరు మెటీరియలిజం అయితే నాకు అభ్యంతరం లేదు. ఎందుకంటే అసలు పెళ్లి అనేది పురుషుడు స్త్రీ అనే ఇద్దరు మెటీరియలిస్టులు తమ పరస్పర అవసరాలు తీర్చుకోవడం కోసం చేసుకునేది అని నేను భావిస్తాను. పైకి ఎంత భావుకత్వము, సెంటిమెంటు, కవిత్వము చెప్పినా సరే, ఇన్ని ఆలోచించే నేను పెళ్లికి సిద్ధపడ్డాను. ఎల్లుండే పెళ్ళి, వచ్చేయి అన్నాడు జేమ్స్.